మెంతులు తింటే సెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లేదా అంగానికి లవంగాలేసి నూనె రాస్తే అది బాగవుతుంది. ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈరోజే ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నేను శృంగారంలో పాల్గొన్న తర్వాత మా ఆవిడ అంటుంది నాకు మంట వస్తుంది అని. ఏమిటి అంటే వాడికి ఏదో వీడియోలో చూసి లవంగాలును కొబ్బరి నూనె కలిపి దంచి ఆ లవంగాల పొడి ఉన్నటువంటి కొబ్బరి నూనెను వాడు అంగానికి రాసుకొని సంసారం చేస్తున్నట్ట. అలా చేసినప్పుడు ఆ లవంగాలకు ఉండే ఘాటుకు పాపం ఆ అమ్మాయికి మంట వస్తుంది. కనుక పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకోకండి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పిన మాటలే వినండి. అంగానికి నూనె రాస్తే పెరిగేది ఉంటే అది ఎన్నడో పెరుగుతుండే. అంగం లోపల కార్పొరా క్యావర్నోజా అని ఒక టిష్యూ ఉంటుంది. అది స్పాంజ్ లాగా ఉంటుంది. మనం 1000 సార్లు కనుక చేతిని ఇలా ఇలా అంటే మనకి ఇక్కడ కరువు కనబడుతుంది. మరి అదే 1000 సార్లు శృంగారం చేసినా అంగం పెరగదు. ఎందుకు పెరగదు? 1000 సార్లు చేస్తే చెయ్యి పెరిగినట్టు అది అక్కడ కండ లేదు. అక్కడ ఒక స్పాంజ్ లాగా ఉండేటువంటి టిష్యూ ఉంది. కనుక అది పెరగదు. కనుక ఈ పిచ్చి పిచ్చి అన్నీ మానేయండి. మెంతులకు, ఇంతులకు, ఇంతులు అంటే అమ్మాయిలు అని అర్థం. మెంతులకు, ఇంతులకు పెద్ద సంబంధం ఏమీ లేదు. అయితే కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి. మెంతులు తిన్న వాళ్ళకు షుగర్ కొంత కంట్రోల్ వస్తుందని. కానీ అలా అని చెప్పి మొత్తం షుగర్ ట్రీట్మెంట్, ఇన్సులిన్ వగైరా అన్నీ మానేసి ఊరికే మెంతులు తింటే రాదు. ఒకవేళ మెంతుల వల్లనే గనుక మీకు లాభం జరుగుతుంది అనుకుంటే ఫైజర్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఊరికే ఎందుకు కూర్చుంటాయి? ఆ మెంతులనే వాడు తయారు చేసుకొని మెంతుల క్యాప్సూలే అమ్ముకుంటాడు. కనుక అదొక $1 మిలియన్ బిజినెస్ వయాగ్రా అనేది. సో అది ఫైజర్ అనే కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కనుక ఏ కంపెనీ వాళ్ళు కూడా ఒకవేళ పనిచేస్తుంది అనుకుంటే ఎవరు ఊరుకోరు. కొన్ని కొన్ని దేశాలలో కొన్ని కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి. ఇప్పుడు యోహింబిన్ అనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు బార్క్ నుంచి కోరికలు పెరుగుతాయి అనేది ఒక క్లెయిమ్. అది ఎంతవరకు యోహింబిన్‌తో ఎంత పెరుగుతుంది, ఎంత కోరికలు పెరుగుతాయి, ఇవన్నీ సైంటిఫిక్ స్టడీస్‌గా గొప్పగా లేవు. ఉన్నంతలో మా మెడికల్ బుక్స్‌లో కూడా యోహింబిన్ గురించి మెన్షన్ ఉంది. అట్లాగే ఆఫ్రికాలో ఎన్నో చెట్లుంటాయి. వాళ్ళు కూడా పెడతారు. నిజానికి మన దేశంలో అడవులు లేవు, వర్షాలు లేవు. ఆ చెట్లు గుర్తించే వాళ్ళు లేరు. ఆయుర్వేదం అంతా కూడాను సంస్కృతంలో ఉండేది. ఆ సంస్కృతం వచ్చిన వాళ్ళు లేరు. యునానీ వచ్చేసరికి అరబ్ భాషలో ఉంటుంది. అరబిక్ లాంగ్వేజ్ కూడా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అల్టిమేట్‌గా మనం అందరం కూడా మోడర్న్ మెడిసిన్‌లోనే మందులు వాడుకుంటున్నాం. ప్లాసిబో థెరపీ అంటారు. ఒక డాక్టర్ ఏం చేశారంటే ఒక 100 మందికి మందులు ఇచ్చి ఇంకో 100 మందికి చాక్ పీసులు ఇచ్చాడు పౌడర్. తేడా చూసాడు. సో అది దాన్ని ఒక స్టడీ అంటారు. సింగిల్ బ్లైండ్ స్టడీ, డబుల్ బ్లైండ్ స్టడీ అని 2 స్టడీస్ ఉంటాయి. అందులో ఈ ప్లాసిబో తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి ఫలానా జ్వరం తగ్గింది, ఫలానా రక్తంలో తేడాలు ఎన్ని వచ్చినాయి అని దాన్ని పెట్టాడు. కనుక ప్లాసిబోను మెయిన్ ట్రీట్మెంట్‌గా తీసుకోవద్దు. తర్వాత ఈ మధ్య కాలంలో ఏమిటి అంటే సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి తోచిన వైద్యం ఏదో చెప్తున్నారు. మన దేశంలో వైద్యము, జ్యోతిష్యము ప్రతి వ్యక్తి కూడా చెప్తుంటాడు. నేను ఎప్పుడైనా ప్రయాణం చేసాల్సి వస్తే నేను డాక్టర్‌ని అని చెప్పుకోను. డాక్టర్‌ని అని చెప్పాననుకోండి పక్కవాడికి, నేను నా డెస్టినేషన్ పోయేదాకా వాడు నాకు సుత్తేస్తాడు. మా కజిన్ ఉన్నాడు, వాడికి ఒక కొడుకున్నాడు, వాడికి పెళ్ళయింది అని మొదలెడతారు. కనుక వైద్యానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చేయలేరు. ఒక జడ్జిమెంట్ ఉందనుకోండి, జడ్జి గారు ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్ రాస్తే రాదు. అది కోర్టుకెళ్ళి కోర్టులోనే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైద్యం ఒక హాస్పిటల్‌లో కూర్చొని వైద్యం గురించి మాట్లాడాలి. మన దురదృష్టవశాత్తు ఏమిటంటే ఇష్టం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. కనుక మెంతులకును, ఇంతులు అంటే ఇందాక చెప్పాను అమ్మాయిలకు పెద్దగా సంబంధం లేదు. మెంతులేసుకుంటే ఏదో సెక్స్‌లో గెలుస్తామనే అపప్రథ ఇట్స్ ఓన్లీ ఎ మిత్.